5 చదవండి. 1 కొరింథీ 15 5 నుండి 8 వరకు. ఇక్కడ యేసు లేచని సాక్ష్యం ఎవరు చెప్పారంటే 500 మంది చెప్పారు. ఆయన తిరిగి లేచాడు. మేము చూసాం ఆయన్ని, మేము ఆయన చూసాం. ఆయన నిజంగా తిరిగి లేచాడు, మరణించాడు కానీ తిరిగి లేచాడు. 500 మంది సాక్షులు ఉన్నారు. ఆనాడు జనాలందరూ లేచి చూశారు. ఆహారం అమ్ముతున్నా కూడా చాలా మంది జనాలు చూశారు ఆయన. ఇప్పుడు నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆయన తిరిగి లేచాడు. సాక్షులు ఉన్నారు ఆయన లేచాడని. ఆయన లేచాడు. శిష్యులు కూడా సాక్షుడే ఆయన తిరిగి లేచాడని. మనం కూడా సాక్షిగా ఉండాలి ఆయన లేచాడని. ఆయన తిరిగి లేచాడు. మేము అనుభవించాం, ఆయన చూసాం, సాక్షి ఇవ్వగలగాలి. ఎంతమంది అనుభవించాడు యేసులో చెప్పండి. యేసు నిజంగా దేవుడిని తెలుసుకో అనుభవించండి. ఎంతమంది ఉన్నారు? అనుభవించారు ఎవరైనా? అంటే ఆయన చేసిన మేలు కావచ్చు, గొప్ప కార్యాలు కావచ్చు మన జీవితాల్లో. కొంతమంది తెలిసే ఉంటుంది యేసు దేవుడు అని. మనం కూడా సాక్షులే ఉంటాం 500 మంది లాగా. ఆయన తిరిగి లేచాడని. ఆయన తిరిగి లేస్తే కదా మన స్వస్థ దొరికింది. ఆయన తిరిగి లేస్తే కదా మన కష్టాలను తీరింది. ఆయన తిరిగి లెగిస్తేనే కదా మనకి బాధలు పోయినాయి. ఆయన తిరిగి లేచాడు. ఆయన మరణించాడు కానీ తిరిగి లేచాడు ఆయన. అదేవిధంగా ఇంకో పాయింట్ ఏంటంటే, ఒకవేళ పునరుద్ధరణ లేకపోయింటే క్రైస్తవ్యం లేదు, విశ్వాసం వ్యర్థమే. 1 కొరింథీ 15:14 చదవండి. 1 కొరింథీ 15:14. చాలు. అసలు యేసు లేకపోయింటే క్రైస్తవ్యం లేదు. ఆయన తిరిగి లేచాడు కాబట్టి క్రైస్తవం వచ్చింది. క్రైస్తవం ఎక్కడ పుట్టింది చెప్పండి? తెలిసే ఓకేనా? క్రైస్తవం ఎక్కడ పుట్టింది? యెరూషలేములో. యెరూషలేం 4000 కిలోమీటర్లో ఉంది. అప్పటి నుండి సువార్త వ్యాపించింది. అప్పటి నుండి సువార్త బయలుదేరింది. యేసు తిరిగి లేచాడు సువార్త అక్కడ నుండి వ్యాపించింది జనాలకి. ఆయన తిరిగి లేచాడు. ఒకవేళ యేసు లేకపోయింటే సాక్షి ఉండేవాళ్ళ. ఒకవేళ యేసు లేకపోయింటే స్వస్థత జరిగాయా? యేసు లేకపోయింటే క్రైస్తవునికి దూరం ఎలా వచ్చింది? ఆయన తిరిగి లేచాడు కాబట్టి క్రైస్తవునికి దూరం వచ్చింది. ఆయన తప్ప వేరెవరు లేరు ఈ లోకంలో. ఆయన తిరిగి లేచి సాక్షిని శిష్యులు పరిస్థితి చూశారు. ఆయన తిరిగి లేచాడని. ఆయన తిరిగి లేస్తే నుంచి దూరం క్రైస్తవం వచ్చింది. ఒకవేళ ఆయన లేకపోయిన విశ్వాసం వ్యర్థమే, క్రైస్తవం లేదు. ఆయన తిరిగి లేచాడు కాబట్టి క్రైస్తవం వచ్చింది భూమి మీద. పశుధాత్మ పొందుకున్నాం. ఆయన లెగిస్తే పశుధాత్మ వచ్చింది. అదేవిధంగా ఇంకో పాయింట్ ఏంటంటే, యేసు లేకపోయింటే పాపం పోదు. 1 కొరింథీ 15:17 చదవండి. 15, 17, 19. 15వ అధ్యాయం 17, 19. ఇంకా చాలు. చాలు. ఒకవేళ యేసు లేకపోయింటే పాపం పోదు. ఆయన తిరిగి లేచినప్పుడు పాపం పోయింది. అనేక మంది సాక్షులు ఉన్నారు. ఆయన 6-5 చూశారు జనాలు. ఇక మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఆయన తిరిగి లేచాడు. ఆయన లెగిస్తేనే పాపం పోయింది. పాప పరిహార బది ఆయన ఇచ్చాడు మనకి. ఆయన త్యాగం అయ్యాడు.
మన కోసం. ఒకవేళ ఆయన లేకపోయింటే మన విశ్వాసం వ్యర్థమే. ఒకవేళ ఆయన లేకపోయింటే పాపం పోదు, ఎప్పటికీ పాపం పోదు. ఆయన తిరిగి లేచాడు, పాపం పోయింది మంది. పాపం ఒప్పుకుంటూ దేవుడు క్షమిస్తాడు. చేసిన తప్పు పోవాలంటే యేసుని నమ్మండి, యేసుకు ప్రార్థన చేయండి. మనం చేసిన తప్పు పోవాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు మన పాపం పోతుంది. ఒకవేళ యేసు లేకపోయింటే కష్టం ఎలా వచ్చింది? శిష్యులు ఎందుకని మరణించారు? అందరూ మరణించిన వాళ్ళు, హతసాక్షులు వాళ్ళంతా, ఒక యోహాను తప్ప. వాళ్ళు దేవుడు నమ్ముతేనే కదా దేవుడు సాక్ష్యం చెప్పింది, దేవుడు ప్రకటించిన వాళ్ళేనా? వాళ్ళు మరో మన భారతదేశంకి వచ్చి హల్లెలూయా సువార్త మన భారతదేశంకి ఎలా వచ్చింది? శిష్యుల ద్వారా ఈ సాక్ష్యం వర్ధిల్లింది తోమాది. అందుకు మనం యేసు ఒప్పుకున్నాం. ఒకవేళ యేసు లేకపోయింటే ఏమయ్యేది? సాక్ష్యం లేదు, యేసు లేడు, విశ్వాసం లేదు, అందరూ మరణించారు. పాపం పోదు ఎప్పటికీ. ఆయన తిరిగి లేదు కాబట్టి పాపం పోయింది. తిరిగి లేకపోయింటే పాపం పోదు, అందరూ నరకంకి వెళ్ళాలి. మనం నరకపాడుతున్నాం. మరణించిన వాళ్ళు దేవుడు ఉంటాం. ఎప్పుడైతే యేసు లేచాడో మన జీవం వచ్చింది. ఆయన జీవాన్ని ఇచ్చాడు మనకి. ఆయన తిరిగి లేచినప్పుడు మనకి ఏమొచ్చింది? జీవం వచ్చింది. ఆయన లేకపోయిన జీవం లేదు, చీకట్లో బతికాలి అందరూ. అదేవిధంగా గొప్ప ఏంటంటే ఏసే ప్రథమ ఫలం. 1:15-25 వస్తుందని మళ్ళీ ఆదాము కథ తెలుసు కదా. ఆదాము కదా, ఆదాము వల్ల పాపం వస్తుంది. పరిగణించింది ఎవరు? యేసు. మనం పాపం చేసిన వాళ్ళు, దేవుడికి దూరమైన వాళ్ళు. కొంతమంది అంటారు దేవుడు ఎందుకని మనల్ని, కొంతమంది అన్యులు అంటారు దేవుడు నిజమైన దేవుడు కదా మనల్ని ఎందుకు వదిలేశాడు అనుకుంటా ఉంటారు. కష్టాలు బాధలు ఎందుకని? దానికి కారణం ఏంటంటే మనం విడిపోయాం దేవుడి నుండి. మనం కలిపింది ఎవరు? యేసు. మన దేవుడి నుండి విడిపోయాం. అందుకే ఇన్ని కష్టాలు భూమి మీద, అన్ని బాధలు. మన దేవుడి నుండి విడిపోయాం. అది తెలుసుకోండి ముందు. దేవుడి నుండి విడిపోతేనే మనకి ఈ విధంగా కష్టాలు బాధలు ఉన్నాయి. మనం ఎప్పుడైతే యేసు ఒప్పుకుంటాం మన కష్టాల బాధలు తీసేస్తాడు దేవుడు. కొద్ది రోజులు ఈ కష్టాలు బాధలు, ఆ తర్వాత ఆ సంతోషాన్ని ఇస్తాడు దేవుడు. మన దేవుడిని విడిపోయాం. మరణం వచ్చింది మనకి, కానీ మనకి ప్రతిఫలం ఎవరు? వేసే ప్రతిఫలం మనకి. ఆయనే స్వస్థపరుస్తాడు మనం. ఆయన డబ్బల్లో స్వస్థత తీయబడు స్వస్థత ఉంది ఆయన డబ్బల్లో. మనం ఎలా ఉండాలంటే ప్రతిఫలం, మనం కూడా ప్రతిఫలమే. కొంతమంది సాక్షులే ఉండాలి మనం. ఇంట్లో కానీ పనిలో కానీ అంటే సాక్షులే ఉండాలి మనం. ఆయన తిరిగి లేచి చెప్పగలగాలి. ఆదాము వల్ల పాపం వస్తే మనకి జీవం ఎవరి దగ్గర వచ్చింది? యేసు దగ్గర నుండి. సాక్షులే ఉండాలి భూమి మీద. యేసు కూడా శిష్యులు కూడా సాక్షులే. ఆయన తిరిగి లేచాడు సాక్ష్యం చెప్తారు. మనం కూడా తిరిగి లేచి సాక్ష్యం చెప్పగలగాలి. మనం ఎప్పుడైతే చెప్పగలుగుతామో మనం దేవుడు నమ్మినట్టు, దేవుడు దగ్గరైనట్టు. దేవుడు దూరం అయిపోతే ఏమైంది? మనం పశువుగా జీవించాం, పవిత్రంగా జీవించాం. అది తెలుసుకోండి. ముందు మనం పవిత్రంగా జీవించాలంటే ఏం చేయాలి? యేసు దగ్గర అవ్వాలి. యేసు ఒప్పుకోండి. మన పాపాలు కష్టాలు తీసేస్తాడు, శ్రమ తీసేస్తాడు. నువ్వు బాగా ఉన్నప్పుడు నెమ్మదిని ఇస్తాడు, పాపం పోతుంది. అదేవిధంగా ఇంకో పాయింట్ ఏంటంటే ఆయన పునరుద్ధానం చెందారు, మనం కూడా పునరుద్ధానం చెందుతాం. ఇది వినండి, మన పునరుద్ధానం ఉంది మనకు కూడా. ఈ లోకంలో శాస్త్రం కాదు, ఎప్పటికీ లోకంలో కష్టాలు శాస్త్రం కాదు, బాధలు శాస్త్రం కాదు. కన్నీళ్ళు శాస్త్రం ఎప్పుడు నిరంతరం ఉండవు. కన్నీళ్ళు ఎన్ని మనం లేవబడతాం అక్షయ శరీరాలతో. ఈ లోక శరీరాలు కాదు మనం లేవబడేది. ఈ లోక శరీరం నశిస్తుంది. మన అక్షయ శరీరంతో పరలోకంకి వెళ్తాం. మనం కూడా అక్షయ శరీరం ధరిస్తాం, మట్టి శరీరాన్ని విడిచిపెట్టి. కొన్ని రోజులు ఈ శ్రమ శోధించి అపవాది బట్టి శరీరం మీద ఆశ పెట్టింది, కోరికలు తీర్చుకోమనిది. ఎన్ని బాధలు కష్టాల్లో ఉన్నప్పుడు మనం కాపాడేది ఆ దేవుడే. అపవాది నమ్మకండి, మన శరీరాన్ని పాడు చేస్తుంది. మనం పవిత్రంగా జీవించకుండా చేస్తుంది, అబద్ధం చెబుతుంది, కష్టాలు బాధలు పోవని చెప్తుంది. కానీ మనం దేవుడు నమ్మాలి, నిలబడాలి. అప్పుడు మనం అక్షయ శరీరం ధరిస్తాం. మట్టి శరీరం కొన్ని రోజులే ఉండేది మనతో. ఈ మట్టి శరీరం ఎప్పుడు కోరికలు తీసుకోనుకుంటుంది, కానీ శాస్త్రంగా నెమ్మది ఇవ్వదు. ఈ లోకం శాస్త్రం కాదు ఎప్పటికీ. ఏసీ శాస్త్రంగా ఉంటాడు. హల్లెలూయా. దేవుడు ఒకటి శాస్త్రంగా ఉంటాడు. ఈ లోకం కానీ ఎక్కడ శాస్త్రం లేదు. మనం మట్టి శరీరంలో ఉన్నాం. కొన్ని రోజులు ఈ కష్టాలు, కొన్ని రోజులు ఈ బాధలు ఎన్నింటినీ ఎదిరించి దేవుడు ఎవరు తిరుగుతారో వాళ్ళు పరలోక రాజ్యం అక్షయ శరీరం ధరించి ఎక్కడికి వెళ్తారు? పరలోకంకి వెళ్తారు. హల్లెలూయా.
అక్షయ శరీరం ధరించి పరలోకంకి వెళ్తాం. కొన్ని రోజులు నీ మట్టి శరీరం. అది ఇంకోటి ఏంటంటే మహిమ శరీరం ధరిస్తాం. 1 కొరింథీ 43:40 చదవండి. 15:43-44. చాలు. మనం మహిమ శరీరం ధరించుకుంటాం. ఎప్పుడు ధరించుకుంటాం? వచ్చినప్పుడు. ఏసు రాబోతున్నాడు మళ్ళీ. ప్రతి ఒక్కరు తీరుస్తాడు దేవుడు. వాడు గుర్తు పెట్టుకో. మనం దేవుడు పట్టించుకోవట్లే, మనం ఏం చేస్తాం, మనకేం కాదు, మనుషులు జీవితం అనుకుంటే దేవుడు గమనిస్తాడు. దావీదు అంటాడు, నువ్వు ఎక్కడున్నాను చూస్తూ దేవా, నేను ఎక్కడున్నాను చూడగలవు. కొండలు దాక్కుంటే చూడగలవు, ఇంకా నీళ్ళలో దాక్కున్నా చూడగలవు దేవుడు. మనం వచ్చేసేదాన్ని విడిచిపెట్టి చేయమేసేదాన్ని ధరిస్తాం. ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. మనం ఈ లోకాన్ని జయించి, ఈ రోజు కష్టాలు కొన్ని రోజులే, ఈ లోకాన్ని జయించి ఎప్పుడైతే పరలోకం జరుగుతుంటే సంతోషమానందం. ఈ మట్టి శరీరం పోతుంది, నిత్యమైన శరీరం పోతుంది. మనకి మహిమ శరీరాన్ని ఇస్తాడు దేవుడు. దాన్ని పొందుకోవాలంటే మనం యేసు ఒప్పుకోవాలి. చాలా మంది యేసు ఒప్పుకోరు. యేసు దేవుడు కాదని వాదిస్తూ ఉంటారు, కానీ అబద్ధం అది. ఆయన లెగుస్తేనే దొరుకుతుంది సువార్త. ఆయన లెగుస్తేనే ఎన్ని కష్టాలు వాళ్ళు తీరుతున్న శిష్యులు మరణించారు, హతసాక్షులు అయ్యారు. వాళ్ళు హతసాక్షులు నిజం అబద్ధం చెప్పారా? నిజమే చెప్పింది. మరి ఇంత దూరం క్రైస్తవం ఎలా వచ్చింది? ఆలోచించారు ఎప్పుడైనా? ఆలోచించరు. ఇంత దూరం క్రైస్తవం ఎలా వచ్చింది? అంత దూరం నుండి మనం మహిమ శరీరం ధరిస్తాం. ఒక రోజు ఈ మట్టి శరీరం పోయి. ఇంకో పాట ఏంటంటే, యేసు మరణించి తిరిగి లేకపోయింటే, మరణించి తిరిగి లేస్తే మనం కూడా తిరిగి లెగుస్తాం. 1 కొరింథీ 15:51 చదవండి. చాలు. యేసు మరణించి తిరిగి లేచాడు. ఒకరోజు మనం కూడా ఏమవుతాం? తిరిగి లెగుస్తాం. ఈ లోపల ఒకటే మరణించిన తర్వాత ఏం జరిగేది తెలియదు కదా. దాని జవాబు ఇచ్చిన బైబిల్ ఒకటే, మరణించినాక ఎక్కడికి వెళ్తాం? మనం పరలోకంకి వెళ్తాం. ఈ లోకం నమ్మకండి, ఈ లోకం నశించింది. దేవుడు ఎప్పటికీ ఈ లోకం జనం లేవనెత్తుతాడు. క్రైస్తవులు ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు లేవనెత్తబడతారు. ఒప్పుకున్న వాళ్ళు ఒప్పుకోకపోతే నశించిపోతారు. మనం చేయాల్సింది ఏంటంటే 2వ మరణం తప్పించుకోవాలి. 1వ మరణం తప్పించుకోలేము, కానీ 2వ మరణం తప్పించుకోవాలి. ఏంటి చెప్పండి? నరకం 2వ మరణం. ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళు పరలోకంకి వెళ్తారు. ఒప్పుకున్న వాళ్ళు ఒప్పుకోకపోతే నరకంకి వెళ్తారు. మన నేర్చుకోవాల్సిన పాయింట్ అంటే ఒప్పుకోండి. నేను పరలోకం మనది. ఎవరు విడిచిపెట్టరు. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఈ లోకంలో చెప్పేది వినండి. ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఈ లోకంలో. వాటిని ఎదిరించి నిలబడి ఎవరైతే పరలోకం చేరుకుంటారో నిత్యానందం అది. ఈ లోకం ఎప్పుడు శాస్త్రం కాదు. మట్టి శరీరాలు ఇవి. లోకంలో కోరికలు ఇవన్నీ సంతోషం నిరంతరం ఉండదు. అది కొన్ని కాలమే సంతోషం, బాధలు. కానీ మనం ఎప్పుడైతే యేసు ఒప్పుకుంటాం, మన దేవుడు తోడుగా ఉంటాడు. ఎప్పుడైతే మనం దేవుడు ఒప్పుకుంటాం, పరలోకం మనది. ఎవరైతే ఒప్పుకోవాలి నరకం. ఇక్కడ పాయింట్ ఏం చెప్తుందంటే, మన ఏసులో మరణించి తిరిగి ఉంటాం. ఎప్పుడైతే ఒప్పుకుంటే. ఒకవేళ ఏసు ఒప్పుకోకపోతే ఏమవుతుంది? మరణించి తిరిగి లేము, నిత్య నరకానికి వెళ్ళిపోతాం. మనం నిత్య నరకానికి వెళ్తాం ఏసు ఒప్పుకోకపోతే. ఇక్కడ పాయింట్ బాగా చెప్తుంది. ఇంకో పాయింట్ ఏంటంటే, ఆదాము పాపం చేశారు, పాపాన్ని పరిహారం చేసింది యేసు. యేసులో జీవం వచ్చింది. యోహాను 11:20 చదవండి.
పునరుద్ధానమును జీవమును నేనే. నా యందు విశ్వసించువాడు చనిపోయినను బ్రతుకును. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి బ్రతుకువాడు ఎప్పటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆయన అడిగాను. ఆమె అవును ప్రభువా, నీవు లోకములకు రావాల్సిన దేవుడు కుమారుడైన యేసు అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పారు. ఇంక చాలు. ఎప్పుడైతే ఆదాము పాపం చేశారో మన దేవుడు దూరం అయిపోయాడు. ఆదాము పాపం వల్ల దేవుడు దూరం అయిపోయాం. అర్థమవుతుందా? మన దేవుడికి ఎందుకు దూరం అయ్యాం? ఆదాము వాళ్ళు. మళ్ళీ ఎవరు దేవుడిని కలిగి సాటి ఎవరు? యేసుక్రీస్తు. మనం దేవుడితో ఐక్యం చేసేది యేసుక్రీస్తు. మళ్ళీ దేవుడు కలిపేది యేసుక్రీస్తు ఒక్కడే. లోకానికి ఎవరు లేరు. ఆయన మరణించి తిరిగి లేచి మన దేవుడితో కలిపాడు. మన పరలోకంకి యేసుని ఒప్పుకోవాలి. ముందు యేసుని వదిలిపెట్టకూడదు. ఎన్ని కష్టం, ఎన్ని బాధలు, కన్నీళ్ళైనా, దుఃఖమైన, కట్న బాధలైనా, అవకాశం చేయి జారిపోయినా, ఊపిరి బరువైనా మనం యేసుని ఒప్పుకోండి. మన పరలోకం చేరుకుంటాం. యేసు మరణించి తిరిగి లేచాడు కాబట్టి మనం కూడా మరణించి తిరిగి చూస్తాం. ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు దేవుడిని విడిచిపెట్టకండి. ఎన్ని కన్నీళ్ళున్నా దేవుడిని విడిచిపెట్టకండి. కట్న బాధలైనా, ఊపిరి బరువైనా, గుండెలో పగిలిన దేవుడు వదిలిపెట్టకండి. దేవుడు నిరంతరం ప్రార్థిస్తూ విశ్వాసంతో ఉండండి. ఆయన తిరిగి లేచాడు. అదే మన విశ్వాసం. అదే సువార్త. సువార్త ఏం చెప్పండి? ఆయన మన కోసం తిరిగి లేచాడు. అదే సువార్త. ఆయన తిరిగి లేచాడు. మనం కూడా తిరిగి చూస్తాం. యేసులో మరణం అందరికి ఉంటుంది. కానీ దేవుడు రాకడప్పుడు కడబూర శబ్దం విన్నప్పుడు మనం తిరిగి లేవబడాలంటే ఏసే కారణం. ఏసే లేపుతాడు. మనకి ఏ దేవుడు లేరు భూమి మీద. ఏసు ఒక్కడే మనం లేపేది. కడబూర ఊదగానే ఎవరు మనమేలో కూర్చున్నాం. అక్షశరీరం ధరించుకుంటాం. పరలోకంకి వెళ్తాం. నశించిపోవాలి. ఎంతోమంది ఉన్నారు. ఈ లోకం నశించిపోయింది. దేవుడు ఉగ్రత ఉంది. దేవుడు ఉగ్రత, దేవుడు కోపం అన్నీ కలిసి వస్తాయి. నరకంలో బాధ అనుభవించాలి. కష్టాలు, బాధలు ఉంటాయి. వేడి తట్టుకోలేము నరకంలో.